విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. మహామండపంలోని 1వ బ్లాక్లో చీరలు మాయమయ్యాయి. కనకదుర్గమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో చెల్లించే చీరల దొంగతనం సీసీ కెమెరాకు చిక్కింది. దుర్గ గుడిలో నిఘా వైఫల్యాన్ని బట్టబయలు చేసేలా జరిగిన ఈ చోరీ అధికారులను అవాక్కయ్యేలా చేస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. మహామండపంలోని 1వ బ్లాక్లో చీరలు మాయమయ్యాయి. కనకదుర్గమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో చెల్లించే చీరల దొంగతనం సీసీ కెమెరాకు చిక్కింది. మనం దృశ్యాల్లో చూడొచ్చు. సీసీ కెమెరా ఫుటేజ్లో చీరల దొంగతనం చేస్తున్న వ్యక్తికి సంబంధించి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంద్రకీలాద్రిలో దుర్గ గుడిలో దొంగతనం జరిగింది. భక్తులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే చీరల దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ద్వారా దుర్గా గుడిలో నిఘా వైఫల్యం బట్టబయలవుతోంది. ఈ చోరీ అధికారులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. మనం చూడొచ్చు ఏ విధంగా ఒక వ్యక్తి చాలా సునాయాసంగా అక్కడున్న చీరలు దొంగతనం చేస్తూ వెళ్తున్నాడో. ఈ చోరీ ఘటనపై దుర్గగుడి ఈవో స్పందించారు. చోరీకి దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతేకాదు చోరీకి గురైన చీరలన్నీ కాంట్రాక్టర్కు సంబంధించినవన్నారు. డిసెంబర్ 31తో కాంట్రాక్టు పూర్తయినా గుడి నుంచి చీరలు బయటకు తీసుకెళ్లలేదన్నారు ఈవో సూర్యకుమారి. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈవో ఫోన్లలో ఉన్నారు. ఈవో గారు, ఈ చోరీకి సంబంధించి మీరేమంటారు? ఇది ఒక పార్షియల్ సైడ్ ఆఫ్ ద స్టోరీని తీసుకొని అది మాతో కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా అది టీవీలోకి మాధ్యమంలోకి తీసుకొచ్చింది అనిపిస్తుందండి. యాక్చువల్లీ మాకు సంబంధం లేని స్టాక్ అయినా కూడా అనాథరైజ్డ్ గా వరండాలో పడేసింది తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఆ దొంగను ఫాలో అవ్వడం జరిగింది. మా సెక్యూరిటీ పర్సనల్ వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు వదిలేసి పారిపోయాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని అది ఎవరన్నది గుర్తించడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేశాము. ఆ వ్యక్తి ఎవరన్నది కూడా ఐడెంటిఫై అయిపోయాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ అదేదో చీరల దొంగతనం జరిగింది అని పబ్లిష్ జరగడం మాత్రం ఈ భక్తుల సెంటిమెంట్ కి సంబంధించింది. కొంచెం ఇలాంటివి వార్తలు బయటకు తెచ్చే ముందు మీడియా పర్సన్స్ కూడా కొంచెం బాధ్యత వహించి కరెక్ట్ గా తీసుకొస్తే ఫ్యాక్ట్స్ తీసుకొస్తే బాగుంటుందని మనవి. అంటే స్టాక్ తో మీకు సంబంధం లేకున్నా కాంట్రాక్ట్ ముగిసిపోయినా కూడా స్టాక్ మీ దగ్గర ఉంది కాబట్టి దాని రక్షణ అనేది మీ బాధ్యతగా ఉంటుంది. అంటే సీసీ కెమెరాలో తను తీసుకెళ్తున్న దృశ్యాలు అనేవి చాలా క్లియర్ గా కనబడ్డాయి. అంటే భద్రతా వైఫల్యం ఏమి లేదంటారా అక్కడ? మేము 30th నాడు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది తీసుకువెళ్ళమని. ప్రెమిసెస్ ఖాళీ చేసి వరండాల్లో వాళ్ళు స్లోగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికి దాదాపు ఎవ్రీడే వాళ్ళకి రిమైండ్ చేయడం జరిగింది. బాధ్యత తీసుకువెళ్లాల్సింది వాళ్ళది. అలా అని చెప్పేసి వదిలేసాను లేదు. Security personnel have acted very well and then they have retrieved the theft goods also. ఏదైతే తీసుకెళ్లాలని ట్రై చేశారో అది తిరిగి తీసేసుకోవడం కూడా జరిగింది. సో యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద అథారిటీస్. ఓకే, థ్యాంక్ యూ ఈవో గారు. థ్యాంక్స్ అండి. జై దుర్గా భవాని.